హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. శివలింగానికి చుట్టుకొని గొడుగు పడుతున్నట్టుగా పడగ విప్పి కనిపించడం లాంటి ఘటనలు మనం చూసాం. తాజాగా పెద్దపల్లి జిల్లాలో మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. శివలింగానికి చుట్టుకొని నాగుపాము కనిపించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిరావులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రోజులాగే పూజాదిక్కులు నిర్వహించేందుకు పూజారి వచ్చారు. అయితే ఆలయ ఆవరణలో ఉన్న శివలింగం వద్దకు రాగానే అక్కడ ఓ పెద్ద పాము కనిపించింది. దాంతో పూజారి భయంతో వెనక్కు వచ్చేశారు. ఇక విషయం తెలిసి భక్తులు కంగారు పడ్డారు. కాసేపు ఆలయంలో కలకలం రేగింది. అయితే పూజారి భక్తులకు ధైర్యం చెప్పి పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసేందుకు వెళ్లారు. ఈలోపు పాము తన దారిని తానే వెళ్లిపోయింది అనుకున్నారు. కానీ మళ్లీ వచ్చి చూసేసరికి పాము అక్కడే ఉండడంతో అది స్వామి సేవ కోసం వచ్చిన నాగేంద్రుడనని అందరూ భావించారు. సోమవారం రోజున ఇలా మహాశివునితో పాటుగా నాగేంద్రుడి దర్శనం కలగడం అంతా దైవలీల అని భక్తులు శివలింగానికి నాగుపాముకు నమస్కరించి వెళ్లిపోయారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతి అమాంతం వారి చేతిలోని 500 నోట్ల కట్టను లాక్కొని పారిపోయింది. దూరంగా చెట్టుపైన కూర్చొని ఆ నోట్లను ఒక్కొక్కటి తీసి గాల్లోకి విసిరేసింది. ఈ దృశ్యాలను అక్కడ ఉన్నవారు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో వీడియో వైరల్గా మారింది. ఇలాంటి ఘటనలు మనం దేశంలో కొత్తేమీ కాదు. గతంలో మధ్యప్రదేశ్లో కూడా ఇదే తరహాలో ఓ ఘటన జరిగింది. అక్కడ ఓ ఆటో ప్రయాణికుడి నుంచి ఏకంగా ₹1,00,000 నగదును ఓ కోతి లాక్కెళ్ళింది. ఆ తర్వాత ఒక చెట్టు ఎక్కి నోట్లను కిందకు విసిరేయడంతో వాటిని ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు. సాధారణంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు కోతులు ఎక్కువగా ఆకర్షితులవుతుంటాయి. పర్యాటకులు స్థానికులు వాటికి ఆహారం అందించడం వల్ల అవి మనుషులకు బాగా అలవాటు పడి వారి నుంచి వస్తువులు లాక్కోవడానికి కూడా వెనకాటం లేదని వన్యప్రాణి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోతులకు ఆహారం పెట్టడం, వాటిని మనుషులకు మరీ దగ్గరగా రానివ్వడం వంటి చర్యల వల్లే ఇలాంటి సమస్యలు ప్రవర్తన వాటిలో పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారు తమ వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వేధింపులకు తాళలేక ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది. మిదన్పూర్కు చెందిన దీప్తి 2021 ఏప్రిల్ 28న పాట్ ప్రసాద్ను వివాహం చేసుకుంది. ఆమె తండ్రి పెళ్లి కోసం 30 లక్షలు ఖర్చు చేశారు. అయినప్పటికీ వివాహం తర్వాత అత్తమామలు ఆమెను కట్నం విషయంలో వేధించడం ప్రారంభించారు. 2023లో పాట్కు కిడ్నీ సమస్య ఉన్నట్లు తేలడంతో అతన్ని చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. ఈ సమయంలో తన భర్తను చూసుకోవడానికి వీలుగా పాట్ సోదరి ఇంట్లోనే దీప్తి 3 నెలలుంది. ఆ తర్వాత ఈ జంట ఢిల్లీలో అద్దె ఇంట్లోకి మారిపోయారు. అత్తమామలు దీప్తిని నిరంతరం వేధించారు. పాట్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, అందుకని దీప్తి తన కిడ్నీని దానం చేయాలని లేదా ₹4 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఇక ఈ డిమాండ్ను తిరస్కరించడంతో ఆమెను ఇంటి నుంచి బయటకు పంపారు. కొంతకాలం పుట్టింట్లో ఉన్న దీప్తి మే 11, 2025న మళ్లీ అత్తారింటికి వెళ్లగా తన డిమాండ్లను నెరవేర్చక వరకు ఇంట్లోకి అనుమతించబోమని అత్తమామలు స్పష్టం చేశారు. దీప్తి తన ఫిర్యాదులో పెళ్లి తర్వాత అత్తమామలు నగదు, బైక్తో సహా వివిధ డిమాండ్లు చేశారని, ఆయుర్వేద షాప్ కోసం 7 లక్షల అడ్డాగా తన తండ్రి 3 లక్షలు ఇచ్చారని తెలిపింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దీప్తి భర్త పాట్ ప్రసాద్, అతని తల్లిదండ్రులు, సోదరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సూర్యాపేటలోని సీతారామపురానికి చెందిన దేవరం
పుల్లమ్మ పాడి గేదెను మేపుతూ పాలు విక్రయిస్తూ ఒంటరిగా జీవం సాగిస్తున్నది. ఇటీవల పాడి గేదె అనారోగ్యం బారిన పడింది. కుటుంబం పోషణకు దిక్కుగా ఉన్న పాడి గేదె అనారోగ్యం బారిన పడటంతో పుల్లమ్మ ఆందోళన చెందింది. ఇదే సమయంలో నెల కిందట భిక్షాటన చేసే ఓ వ్యక్తి ఆమె ఇంటికి వచ్చి మీ ఇబ్బందులుంటే చెప్పండి, ప్రత్యేక పూజలు చేసి సమస్యలను పరిష్కరిస్తానని నమ్మబలికాడు. అతడు వెళ్ళిన వారం రోజులకు గుర్తు తెలియని మహిళ పుల్లమ్మ ఇంటికి వచ్చి మీ పాడి గేదె అనారోగ్యం బారిన పడిందని చెప్పింది. మీరంటే గిట్టని వారు మంత్రాలు చేశారని, బాగు చేస్తామని, అందుకు పూజలు చేయాల్సి ఉంటుందని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ వారం రోజుల తర్వాత గుర్తు తెలియని వ్యక్తి పుల్లమ్మ ఇంటికి వచ్చి తాను చేసే పూజలు తన వద్ద ఉన్న నూనెతో పాడి గేదె అనారోగ్యం మోకాళ్ల నొప్పులు పోతాయని నమ్మబలికాడు. దీంతో పూజలు చేయించుకునేందుకు పుల్లమ్మ అంగీకరించింది. అతడు చెప్పినట్లు 2 గిన్నెలు బియ్యం తీసుకొని వచ్చింది. ఏవో మంత్రాలు చదివాక పూలమ్మ మెడలోని 3 తులాల బంగారం ఆభరణంతో పాటు చేతికి ఉన్న అరతులం ఉంగరాన్ని గిన్నెలోని బియ్యంతో పెట్టాలని సూచించాడు. అతడు చెప్పినట్లే పూలమ్మ బంగారు ఆభరణాలకు గిన్నెలో వేసింది. కొన్ని పూజలు చేస్తున్నట్లు నటించిన బురుడి బాబా ఇంట్లోకి వెళ్లి దేవుడి చిత్ర పటాల వద్ద దండం పెట్టుకుని రావాలని పూలమ్మకు సూచించాడు. అదే సమయంలో గిన్నెలోని బంగారం ఆభరణాలు మాయం చేశాడు. పూజలు చేసిన బియ్యాన్ని వెంటనే పట్టుకోవద్దని, గంట తర్వాత కదిలించాలని చెప్పాడు. తన సంచి నుంచి ఒక నూనె సీసాను పూలమ్మకు ఇచ్చి పాడి గేదె వీపుపైన, పూలమ్మ మోకాళ్లపైన రాసుకోవాలని సూచించి వెళ్ళిపోయాడు. అతడు చెప్పినట్లుగానే గంట తర్వాత పూలమ్మ బియ్యం గిన్నెను తెరిచి చూసి షాక్ అయింది. గిన్నెలో తాను వేసిన బంగారు గొలుసు, చేతి రింగు లేవు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పూలమ్మ సూర్యాపేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పూలమ్మను బురిడి కొట్టించిన గుర్తు తెలియని వ్యక్తులు కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ర్యాపిడో రైడర్పై కేసు నమోదు చేసి అతనిని అదుపులోకి తీసుకున్నారు. కాగా పోలీసుల విచారణలో అతను సంచలన వ్యాఖ్యలు చేశారు. బైక్ రైడింగ్ సమయంలో తన బైక్ రోడ్డు మధ్యలో ఉన్నప్పుడు ఆమె బైక్ ఆపమని తనను కోరిందని, అలా ఆపితే వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొట్టే ప్రమాదం ఉందని తాను చెప్పానని, దీంతో ఆమె గొడవకు దిగిందని విచారణ సమయంలో బైక్ టాక్సీ డ్రైవర్ సుహాస్ వెల్లడించారు. దీంతో తాను కోపం పట్టలేక ఆవేశంలో మీ దేశం పో అని అరిచానని అతను ఒప్పుకున్నాడు. గొడవ సమయంలో ఆమె తనను చదువురాని వాడినని ఎగతాళి చేయటమే కాక నోటికొచ్చినట్లు మాట్లాడిందని, అంతటితో ఆగకుండా కాలర్ పట్టుకొని గొడవకు దిగిందని అతను తెలిపాడు. ఆ తర్వాత ఆమె నాకు ఇవ్వాల్సిన డబ్బు గురించి అడిగితే 2 సార్లు టిఫిన్ బాక్స్ తో కొట్టిందని, ఇక కోపం ఆపుకోలేక తాను కూడా తిరిగి చెంప మీద కొట్టానని చెప్పుకొచ్చాడు. అప్పటికే 4 పొగై చూస్తున్నారని, ఇకనైనా గొడవ ఆపాలని ప్రాధాయపడినా ఆమె రెచ్చిపోయి దూషిస్తూనే ఉందని అన్నాడు. తనను ఇంత ఇబ్బంది పెట్టిన ఆ యువతి పైన కేసు నమోదు చేయాలని అతను డిమాండ్ చేశాడు. కాగా దీనిపై ఆ యువతి మీడియాతో మాట్లాడుతూ ఆ రైడర్ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్లు బండి నడిపాడని, వద్దనందుకే వాదనకు దిగాడని చెప్పుకొచ్చింది. అతడికి డబ్బులు చెల్లించి హెల్మెట్ కూడా ఇచ్చారని పేర్కొంది. లాంగ్వేజ్ ప్రాబ్లంతో అతనితో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డానని, కానీ అతగాడు మాత్రం తనను మీ దేశానికి తిరిగి వెళ్ళు అని అన్నాడని తెలిపింది. కన్నడ మాట్లాడలేకపోతే మా రాష్ట్రంలో ఉండొద్దు అని అతడు అని ఉంటే కూడా తాను బాధపడేదాన్ని కాదని, కానీ అతడు నన్ను దేశమే విడిచిపోవాలంటూ మండిపడ్డాడని వాపోయింది. అతడు రాష్ట్రం అనే మాటకు బదులు దేశం అనటం తప్పని, దానికి అతడిపై చర్య తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు. సో ఇదండి ప్రపంచంలో ఉన్న కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మన ఎపిసోడ్లో మనం చూసాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.